హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కోమలి. సింపుల్గా, టేస్టీగా, జ్యూసీగా పెరుగు ఆవడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇందులోనే కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మనం హాఫ్ లీటర్ క్రీమీ స్ట్రక్చర్ ఉన్న పెరుగులో మనం వేసుకుని కలుపుకొని ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది ఇలా క్రీమీగా ఉండాలి. చూడండి ఎలా ఉందో. ఇందులోనే నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. పక్కనే ఒక బౌల్లో వాటర్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకుని కలుపుకొని ఇది పక్కన ఉంచుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం వడ కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో మినపప్పు యాడ్ చేసుకుని ఇది మెత్తగా ఇడ్లీ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలండి పిండి అనేది. ఇప్పుడు వడలుగా ప్రిపేర్ చేసుకుని ఇది లైట్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఎక్కువగా ఫ్రై అవుతే ఏమిటంటే గట్టిగా అయిపోతాయి వడలు అనేవి. పెట్టుకున్న వాటర్లో మనం వేసుకుని 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ వడలను వాటర్ పిండకుండా అలాగే వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఆవడ అనేది చాలా టేస్టీగా, జ్యూసీగా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.